నమస్కారం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం మాస్టర్ చరిత. మే నెల రాశి ఫలాలలో ముందుగా మేషరాశి గురించి చెప్తారా? మనకి ఈ మే నెల 2024 సంవత్సరానికి గాను రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం. ముందుగా ఈ గ్రహస్థితి మే నెలలో కుజుడు మీనరాశిలో ఉంటాడు. తర్వాత బుధుడు సవ్యదశలోకి వచ్చి 25 ఏప్రిల్ నుంచి మీనరాశిలో ఉంటాడు. రాహు ఎలాగో అక్కడే ఉన్నాడు మీనరాశిలో. తర్వాత బుధుడు 10 మే నుంచి మేషరాశి, రవి 13 ఏప్రిల్ నుంచి మేషరాశి, శుక్రుడు 24 ఏప్రిల్ నుంచి మేషరాశి. ఆ తర్వాత 19 మే నుంచి శుక్రుడు వృషభ రాశి, 14 మే నుంచి రవి వృషభ రాశి. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. కాబట్టి మేషరాశి వారికి మనకి ఈ నెల ఎలా ఉంది అంటే ఆదాయము 8, వ్యయం 14గా ఉంది. ఖర్చు ఎక్కువ కనబడుతుంది, కష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే రాజ్యపూజ్యం 14, అవమానం 3గా ఉంది. అంటే గౌరవం ఎక్కువగా ఉంది. కాబట్టి మేషరాశి వారికి ఎప్పుడైతే రవి చక్కగా మేషంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో వాళ్ళకి చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే ఇక ఫుల్ గవర్నమెంట్లో నుంచి ఫుల్ సపోర్ట్ వాళ్ళకి రావాల్సినటువంటి టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఏది కూడా గవర్నమెంట్ బకాయి ఉంచుకోదు. అలాగే ఈ యొక్క రవి 14 మే తర్వాత వృషభ రాశిలోకి ప్రవేశించడం వలన గవర్నమెంట్ ఉద్యోగస్తులు స్త్రీల వలన జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వీళ్ళు స్త్రీ విరోధులు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క బుధుడు మనకి మీనరాశి ప్రవేశం వల్ల ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా నరాల వీక్నెస్లు, ఏదో ఒక ప్రతి చిన్నదానికి కూడా టెన్షన్ ఫీల్ అవ్వడము, నర్వస్గా ఫీల్ అవ్వడము, ఇలాంటి అన్నీ కూడా ఉంటాయి. అలాగే అన్ని రకాల వ్యాపారాలు కూడా మేషరాశి వాళ్ళు చేసేటటువంటిది కొంచెం డల్గా ఉంటాయి. ఎప్పటి వరకు మనకి 10 మే వరకు. ఆ తర్వాత జరిగేటటువంటి అంటే టోటల్ బిజినెస్ ఉండదని కాదు, డల్గా ఉంటాయి లాస్ట్ మంత్తో పోల్చుకుంటే. ఇక మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మరి ఈ యొక్క గురుడు వృషభ రాశి ప్రవేశం చేశాడు కాబట్టి విద్యార్థులు ఎక్కువ కష్టపడి చేసుకోవాలా, డిస్ట్రాక్షన్స్కి లోను కాకూడదు. అలాగే విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో విద్యార్థులు సెలెక్ట్ అవుతారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్తో ఏమీ ఆగిపోవు. విదేశీ విశ్వవిద్యాలయాలు వీళ్ళని పిలిచి సీట్లు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారమైనా సరే విద్యార్థులు చాలా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక సాఫ్ట్వేరు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు కదా, ఫారిన్ వెళ్ళాలండి అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా కేతు కన్యారాశిలో ఉండడం వలన వీళ్ళంతా కూడా ఫారిన్ అవలేలగా వెళ్తారు. అవకాశాలు తెగొస్తాయి అన్నమాట వీళ్ళకి. ఇక వ్యాపారాల దగ్గరకు వద్దాం. ఏ వ్యాపారాలు బాగుంటాయి అంటే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు. స్క్రాప్ బిజినెస్ పెట్టుకున్న ఈ మేషరాశి వాళ్ళు కోటీశ్వర్లు అయిపోతారు. ఆయిల్ బిజినెస్ ఇలాంటివి స్టార్ట్ చేసుకోవాలి. ఆటోమొబైల్ షోరూమ్స్ ఇవన్నీ. ఎవరైతే ఈ యొక్క ఇనుము, ఆటోమొబైల్ బిజినెస్లు ఇవి చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఆర్థికంగా పూంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక మరి ఇది ఎలక్ట్రానిక్స్, తర్వాత సాఫ్ట్వేరు ఇండస్ట్రీస్ ఇలాంటి చేస్తున్నటువంటి వాళ్ళకి కొత్తగా ప్రాజెక్ట్స్ రావన్నమాట. ఎలక్ట్రానిక్ సేల్స్ అండ్ సర్వీసెస్ రన్ చేస్తున్నప్పటికీ కూడా కొంచెం డల్గా ఉంటుంది. ఇకపోతే వీళ్ళు ఉంటారు కదా, ఎవరు ఫారిన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా బాగుంటాయి. మార్కెటింగ్ ఏజెంట్లు, ఆ తర్వాత మార్కెటింగ్ టీములు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అయితే లాస్ట్ నెలంతా కూడా యాక్సిడెంట్లతో పాపం బాధపడుతూ వచ్చారు. ఈ మేషరాశి వాళ్ళకి ఎప్పుడు మనకి 23 ఏప్రిల్ నుంచి యాక్సిడెంట్ భయాలు పోయి హ్యాపీగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక వీళ్ళు స్థలాలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు, ఆ ఇల్లు ఎవరికైతే స్థలాలు లేవో
వాళ్ళు కొంచెం ఎక్కువ రేటుతో వీళ్ళు కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక వీళ్ళ పేరు మీద స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ఒక 75% రేటు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క బంగారం ఈ మే 3వ వారము 4వ వారంలో బంగారం నష్టపోవడానికి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. సాధారణంగా ఆడవాళ్ళు ఒకరికొకళ్ళు అప్పులు ఇచ్చుకుంటూ ఉంటారు కదా, తర్వాత మగాళ్ళు వీళ్ళకి ఎలాగా బంగారం ఎప్పుడైనా తాకట్టు పెట్టడము ఇలాంటివి కనుక చేసినట్లయితే అవన్నీ కూడా మళ్ళీ విడిపించుకోలేనటువంటి పరిస్థితి అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క పరిస్థితి ఉంటుంది. అయితే ఇందులో మేషరాశి మహిళలు ఉన్నారు కదా, వాళ్ళకందరికీ కూడా చక్కగా ఈ యొక్క 14 మే తర్వాత నుంచి బాగుంటుంది. నెక్స్ట్ 19 మే తర్వాత ఫుల్ ఇంకా పుంజుకుంటారనమాట. అయితే కళ్ళ వ్యాధులు రావడం కానీ లేకపోతే కళ్ళు దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి, ఐ ఇంజురీస్ అన్నమాట. ఇదొకటి జాగ్రత్తగా కళ్ళజోళ్ళు ఉన్నటువంటి వాళ్ళు సైట్లు రెగ్యులర్ చెకప్ చేసుకొని మరి బాగుంటుంది అలా చేసుకున్నట్లయితే. ఇక స్త్రీల దగ్గరికి వచ్చేసరికి స్త్రీలకి కొంచెం మనశ్శాంతి అనేటటువంటిది తక్కువగా ఉంది. ఏమన్నా మా చుట్టాలు వస్తున్నారు, మా అత్తగారులు ఇవి అడుగుతున్నారు, ప్రతి విషయంలోనూ మా ఆడబడుచులు కలగజేసుకుంటున్నారు, మా ఆయన మా అత్తగారులు రోజు ఫోన్లు చేసుకుంటున్నారు, ఆడబడుచులు భర్త రోజు ఫోన్లు చేసుకుంటున్నారు, ఇవే కంప్లైంట్స్. ఇటువంటి వాళ్ళకి కొంచెము వీళ్ళకి రిలీఫ్ అనేటటువంటిది ఉంటుంది. భర్త అనేవాడు తన తండ్రి యొక్క మందలింపుతో, అంటే అతని యొక్క తండ్రి మందలింపుతో మారడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారు జీవన విధానం ఈ విధంగా ఉంటుంది. ఇక రైతుల దగ్గరకు వద్దాం. రైతులు వచ్చేసరికి వ్యాపారాలు వాళ్ళు ఇష్టం వచ్చిన పంటలు వేసుకున్నారు, కమర్షియల్ క్రాప్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క రైతులు రేట్లు పెరగాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు పాపం పంట అయితే పండిస్తున్నారు కానీ పంట ఓ మాదిరిగా వచ్చింది పంట. ఆ తర్వాత అవి ఏజెంట్లకి, ఈ గవర్నమెంట్ రైతు బజార్లకి వాళ్ళకి ఇవ్వకుండా ఏజెంట్లకి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. తద్వారా వీళ్ళు నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలా కాకుండా రైతులు డైరెక్ట్గా వీళ్ళే చేసుకుంటే బాగుంటుంది. ఇక మానసిక ప్రవృత్తి అనేటటువంటిది ఈ మేషరాశి వారికి ఫుల్గా పుంజుకుంటుంది. వ్యక్తిత్వం పూర్తిగా వచ్చేస్తుంది. అందువల్ల ఎవరైనా సరే మాట కనుక వీళ్ళని అంటే కరుస్తారనమాట. ఇప్పుడు మేషరాశికి అంతా రవి ఫుల్ పవర్లోకి వచ్చేసాడనమాట. కాబట్టి ఈ మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. వారికి మంచి ఫలితాల కోసం ఏమన్నా పూజలు లేకపోతే ఏమన్నా దానాలు చెప్తారా? ఈ యొక్క మేషరాశి వారికి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోంపావు మినువుల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి లేదా నాచు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయాలి గుళ్ళో. అలాగే వీళ్ళకి ఈ యొక్క మినుములు మనం దానం చేసాం కదా, అలాగే దుర్గాదేవికి ఆరాధన అనేటటువంటిది ఇంట్లో వీళ్ళు చేసుకోవాలా. దుర్గాదేవికి సంబంధించినటువంటి దేవాలయాలకి వెళ్ళి మనం కనుక దానాలు చేసినట్లయితే బాగుంటుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.